రంగారెడ్డి జిల్లా వెల్జాల్లో ఓ వృద్ధురాల్ని సొంత మనవళ్లే మోసం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటారని పెద్ద కుమార్తె కొడుకులకు తన పేరున ఉన్న భూమిని రాసిచ్చింది. అయితే మనవడి భార్య తన భూమిని విక్రయించిందని, మిగతా భూమిని కూడా అమ్మేయాలని చూస్తోందని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని, తన భూమిని మళ్లీ తన పేరుపై రాయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. గంజి వసలే చేసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. 20 ఏళ్ళ కండి బిజతాన్నే ఉండ ఆమెను కూలి తెచ్చి బతికిస్తుండదు. నాకు ఎకరాలు ఉన్నది కానీ వాళ్ళకి అమ్ముకుంటా పెట్టుకుంటూ వచ్చిన. ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకి ఎకరా చేసిన వరకట్నం కిందికి ఆమెకు కూడా పాలు ఇయ్యలే. యువతివి నువ్వు రానికే గర్కోపారి మతానికి నాకు సేవ చేస్తలేరు. సేవ చేస్తేనే ఇస్తాను, నా భూమి నాకు కావాలి. ఆయన కొడుకులకు చేసిన మనవలకని పెడతారు కదా. నాకు విద్య పోయింది, మనవలు ఉంటారు, నా సేవ చేస్తారు అనుకున్నా. కానీ వీళ్ళకు అండగా ఉంటాము. ఈ పొలములకు ఎవరు వచ్చే హక్కు లేదు, ఎవరు వచ్చినా ఊకునేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జరుగుతుంది అన్యాయం. ఇది ఓన్లీ కులంకి సంబంధించింది కాదు. ఒక ముసలామెకు బువ్వ అన్నం పెట్టేటోళ్ళు లేరు, గంజి పోసేటోళ్ళు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. బడుగు బనవిన వర్గాలు అన్నీ రావాలి. ఆమెకు పొలం అయినంత వరకు మేము రోజు ధర్నానే చేస్తాం, రోజు ఏమైనా చేస్తాం. కేసులు బుక్ చేసుకుంటే చేసుకోరు, ఆల్రెడీ చేసిర్రు. కేసులకు భయపడే లేదు. పొలం వచ్చినంత వరకు బరాబర్ కొట్లాడతాం. వృద్ధురాలు ఆవేదన సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. శంకరి, బొజ్జమ్మ ఆవేదనకు గ్రామస్తులు మొత్తం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బొజ్జమ్మ తన ఆవేదన ఉందో తనకు సరైన న్యాయం జరగాలన్న డిమాండ్ గ్రామస్తుల నుంచి కూడా వినిపిస్తుంది. ఇద్దరు మనమల్ల పేరు మీద తల్ల 4 ఎకరాల భూమి చేసినప్పటికీ ఆ మనమల్లు ఇద్దరు కూడా ఎవరిని పట్టించుకోకుండా వారి అంటే భార్య చెప్పిన మాట ప్రకారమే అంటే చాలా న్యాక్ గా వివరించారని తెలుస్తుంది. ఎక్కడైతే మనమల్లకు గిఫ్ట్ డీడ్ చేయించారో గిఫ్ట్ డీడ్ మళ్ళీ తన భార్య పేరు మీద పట్టా చేయించిన భూమిని దాంట్లో 1 ఎకరా 30 గుంటల భూమిని అమ్మేయడం, ఆ తర్వాత మరో భూమిని కూడా అమ్మేందుకు చూడడంతో వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ అంటే భుజమ్మకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే ఏదైతే రెండవ భూమి కూడా అమ్మాలని చూసిందో ఖచ్చితంగా దాన్ని మళ్ళీ తిరిగి ఇతర రెండవ కూతురు నాగమణికి, తర్వాత పద్మ, సరిత వాళ్ళ మన్మరాలకు కూడా చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అయితే దీంట్లో లీగల్ గా అంటే చేసేది ఏమీ లేదు. కానీ గ్రామస్తులు అదేవిధంగా బొజ్జమ్మ పోరాటానికి మాత్రం ఖచ్చితంగా వస్తున్న మద్దతు ప్రకారం మన్మడి భార్య ఖచ్చితంగా అక్కడ న్యాయం చేయాలన్న ఆవేదన బొజ్జమ్మలో కనిపిస్తుంది. శంకరి. రైట్ బసవరాజ్. పొలం బొజ్జమ్మకి, బొజ్జమ్మ పొలం బొజ్జమ్మకి.